ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇట్స్ యామోస్ వరల్డ్. నేను మీ యామిని. సో ఈరోజు వచ్చేసి మేబీ నా కట్అవుట్ చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది అండ్ థంబ్నెయిల్ కూడా ఆల్రెడీ చూశారు. చికెన్ కర్రీ రెసిపీ రెడీ చేయాలనుకుంటున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడే రెడీ చేసి పెట్టుకున్నాను. మీకు చిన్నగా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. అంటే వంట రాని వాళ్ళకి, బ్యాచిలర్స్కి యూజ్ అయ్యే వీడియో ఇది. సో చూడండి. రెగ్యులర్గా అయితే ఇంట్లో అందరూ వంట చేసి పెడతారు. సో పీజీలలో, హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి అండ్ బ్యాచిలర్గా ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ సింపుల్ స్టెప్స్తో మనం ఎలా చేసుకోవాలి అని చెప్పేసి వీడియోలో చూద్దాం. లెట్స్ వాచ్ ది వీడియో. సో నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను అండ్ ఇంగ్రీడియంట్స్ ఇంకా తెలిసినవే మీకు. అండ్ చికెన్ మసాలా. సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ప్యాన్ని హీట్ చేసుకుంటున్నాను, టెంపరేచర్ ఎక్కువగా పెట్టుకొని. సో కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 to 3 tablespoon ఆఫ్ ఆయిల్, అంటే మీకు తగినంత ఆయిల్ వేసుకోవచ్చు. సో నేనైతే కొంచెం 3 tablespoon వేసుకున్నాను. అండ్ దెన్ ఫస్ట్ ఆనియన్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో మీకు ఆనియన్ అనేది కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు మిక్స్ చేయాలి, లేదంటే కొంచెం పచ్చిగా ఉంటుంది అండ్ ఆనియన్ ఉడకలేదు అంటే మనకి టేస్ట్ ఉండదు. సో కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు బాగా కలపాలి. సో కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత మీరు జింజర్ పేస్ట్, అల్లం పేస్ట్ వేసుకోవచ్చు. అండ్ అల్లం కూడా బాగా మిక్స్ చేయాలి మీరు, అంటే ఆ పచ్చి వాసన పోయే వరకు బాగా కలపాలి. ఒక 2 to 3 minutes వరకు మీరు బాగా మిక్స్ చేసిన తర్వాత దెన్ టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేసుకోవచ్చు. ఆ టొమాటోస్ కూడా బాగా వేగాలి, బికాజ్ మనకి టేస్ట్ అనేది తెలియాలి. అండ్ బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని, అంటే కలర్ కోసం టర్మరిక్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవడం. ఒక 2 to 3 minutes వరకు అలానే మిక్స్ చేసుకోవాలి. దెన్ ఇంకా వెంటనే చికెన్ యాడ్ చేసేసుకున్నాను నేను. సో చికెన్ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి, టొమాటో అండ్ ఆనియన్ చికెన్కి పట్టేలాగా. సో మిక్స్ అయిన తర్వాత గరం మసాలా అండ్ కారం ప్లస్ సాల్ట్, ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బికాజ్ చికెన్ అన్నిటికీ కొంచెం బాగా పట్టాలి కాబట్టి మనకి మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. బికాజ్ సాల్ట్ ఎక్కువ వేసారు అంటే ఫస్టే మళ్ళీ ఉప్పు ఎక్కువ అయిపోతుంది, దెన్ మీరు తినలేరు తర్వాత. సో దెన్ మిక్స్ చేసుకొని తగినన్ని వాటర్ అనేది యాడ్ ఆన్ చేసుకోవాలి. నేనైతే అంటే నాకు కొంచెం గ్రేవీ కావాలి, సో నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇందులో. గ్రేవీ వద్దు, ఫ్రై లాగా కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. బట్ నాకు కొంచెం కావాలి అని చెప్పి చేసుకున్నాను. సో చికెన్ కర్రీ అంటే ఒక 15 to 20 minutes వరకు చికెన్ ఉడకాలి కాబట్టి నేను ప్యాన్ పెట్టేశాను క్యాప్. సో బాగా ఉడికిన తర్వాత దెన్ మీ టేస్ట్ కూడా చేసి చూడొచ్చు, అంటే ఏమైనా కారం అండ్ ఉప్పు సరిపోయాయా లేదా అనేది. సో నేను లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తున్నాను. సో ఉడికిన తర్వాత దెన్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మీ చికెన్ కర్రీ రెసిపీ రెడీ. చూశారు కదా చికెన్ కర్రీ రెసిపీ. ఈరోజు అంటే నాకు ఎక్కువగా వంటలు రావు, సో ఇది ఒక్క కర్రీ కొంచెం నేర్చుకున్నాను. సో అలా ట్రై చేశాను. సో నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మరికొన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ యామోస్ వరల్డ్. బాయ్.